ఇప్పుడు పాస్టర్గా మారటానికి ఏదన్నా ఇప్పుడు దేవుడు పిలుపు ఉంటుంది, ఆ పిలుపుని బట్టి మేము పాస్టర్గా మీకు సేవలోకి వస్తాం, ఇట్లా సువార్త చేస్తామని అట్లాంటిది ఉందా, లేకపోతే డబ్బుల కోసం మీరు కూడా పాస్టర్ అవుతారు అంటారా? ఎక్కడ ఏ చదువుకి ఏ ఉద్యోగానికి పనికి రాకపోతే ఈ సేవ అనుకుని వెళ్తూ ఉంటారు. ఈ పాస్టర్లు అందరూ ఇలా తయారవుతారు. చాలా మంది కొంతమంది మతోన్మాదులు బైబిల్ బూతు పుస్తకం, ఈ మీ యేసు ఇలా చేశాడు కదా, లేకపోతే ఇక్కడ ఇలా జరిగింది కదా, లేకపోతే అలా పుట్టాడు కదా, సంథింగ్ అంటున్నారు అనుకోండి. లేకపోతే సెలవులో 3 మేకులు పీక్కోలేకపోయాడు. ఇక్కడ మీరు చెప్పే ఉపన్యాసాన్ని నేను వినటానికి రాలేదు. అంటే మీరు సంఘస్థులకి లేకపోతే మీ సంఘానికి వచ్చే వాళ్ళకి చెప్పండి, నా ప్రశ్నలు ఉంటే దానికి చెప్పండి, ఆన్సర్ ఇవ్వండి. ఒక పాస్టర్గా ఉన్నారు కాబట్టి ఒక పాస్టర్గా చెప్పండి సార్. చాలా మంది దశమ భాగాలు ఇవ్వాలి, ఇవ్వకపోతే మీ ఇంట్లో మంచి జరగదు, మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు జరగవు, మీకు కూడా డబ్బులు ఇస్తేనే మీ ఇంట్లో కూడా డబ్బులు దండిగా పుష్కలంగా ఉంటాయని చెప్పి యూట్యూబ్లో కొంతమంది పాస్టర్స్ బహిరంగంగా డబ్బులు వసూలు చేస్తున్నారు దశమ భాగం అనే పేరుతో. మీరు కూడా అలాగే దశమ భాగం కోసం మీ సంఘస్థ రాత్రి రంభాన్ని పెడుతున్నారా? దశమ భాగం అనేది సూట్లు వేసుకున్నంత మాత్రాన వీళ్ళు దొంగలోనే అనుకోలేము. అంటే ఒక 4 వాక్యాలు చెప్పడం కలిగితే నేర్చుకొని పాస్టర్ అని మానేస్తున్నారు, ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టేస్తున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు. కల్వరి సతీష్ కుమార్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒక 10 seconds లో 1 word ఆన్సర్ అనుకోండి. మీరేమనుకుంటున్నారు? అంటే ఆయన పాస్టర్ పేరుతో దోచుకున్న దొంగ అంటారా, లేకపోతే మంచి సేవకుడు అనుకుంటారా, లేకపోతే మంచి వక్త అంటారా, కార్పొరేట్ పాస్టర్ అంటారా? ఏమంటారు చెప్పండి కల్వరి సతీష్ కుమార్ గారి గురించి. సులభమైన పద్ధతిలో ఇన్ని ఇంటర్వ్యూస్ లో రాధా మనోహర్ దాస్ గురించి అడిగితే చాలా మంది పాస్టర్స్ వాడు ఒక పిచ్చి కుక్క, ప్రవీణ్ పగడాల గారి మీకున్నటువంటి అనాలిసిస్ ప్రకారం ఆయన హత్య లేదా రోడ్డు ప్రమాదం మీకున్న దాని ప్రకారం? అన్డౌటెడ్లీ హత్య అండి. 12 ఏళ్ళు సేవలో ఉన్నారు పాస్టర్ గా, ఎంత సంపాదించారు సార్? అందరికీ నమస్కారం, నేను భాను మేకల. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వైజాగ్లో ఉన్నాను. మహనీయం చర్చ్ మినిస్ట్రీస్ పాస్టర్ ఐజాక్ శామ్యుల్ గారితో ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. మీ అందరికీ తెలుసు, బయట ప్రస్తుతం సమాజంలో మతాల పేరిట చాలా గొడవలు జరుగుతున్నాయి. క్రిస్టియన్స్ ఏమో మా మతం గొప్ప అని, హిందువులు మా మతం గొప్ప అని, ముస్లిమ్స్ మా మతం గొప్ప అని, ఇలా రకరకాలైనటువంటి మాటల దాడులు ఒకరిపైన ఒకరు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహనీయం చర్చ్ పాస్టర్ గారు ఐజాక్ శామ్యుల్ గారు మనతో ఉన్నారు. కొన్ని విషయాలు మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఎట్లా ఉంది వైజాగ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో? అంతా ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారా, లేకపోతే మత గొడవలతో రెచ్చిపోతున్నారా? అలా ఏమి లేదండి, ప్రస్తుతానికి పర్వాలేదు, బాగానే ఉన్నారు. అక్కడక్కడ జరుగుతున్నాయి. గత ఒక 8 నెలల క్రితం విశాలాక్షి నగర్లో ఒక వీధిలో సువార్త ప్రకటిస్తుంటే ఒక పాస్టర్ గారిని కొట్టడం అది జరిగింది. వైజాగ్ లోనే ఇట్లా కొన్ని చోట్ల జరుగుతున్నాయి. బట్ స్టిల్ అందరూ కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. అంత అల్లర్లు, అంత కల్లోలాలు అయితే ఎక్కువ విశాఖపట్నం అయితే లేవు. ఎట్లా జరుగుతుంది మీ సేవ? దేవుని మహాకృపను బట్టి ఈ పరిసర ప్రాంతాల్లో మా పరిచర్యకి మాత్రం దేవుని మహాకృప బాగానే జరుగుతుంది. ప్రశాంతంగానే వెళ్తుంది. మా చుట్టుపక్కల ఎటువంటి ఇబ్బందులు ఉండేవి అలాంటివి ఏమీ లేవు. అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా, హిందువులు ముస్లింలు అందరూ మా ఈ చర్చ్ ప్లేస్ చుట్టూ అందరూ హైందవ విశ్వాసానికి సంబంధించిన వాళ్ళే. కొద్దిమంది ముస్లిం సోదరులు కూడా మా అక్కడ డౌన్ లో ఉన్నారు, మా ఇంటి కింద ఉన్నారు. సో అందరితో కూడా
సఖ్యంగా ఆప్యాయంగా పలకరించు. అంత ఆప్యాయంగా అందరం చిన్నప్పటి నుంచి కుటుంబ సభ్యుల్లాగా అందరూ ఒకే కుటుంబం ఒక దగ్గరే పెరిగాం అన్నట్లుగానే అందరం పెరిగాం. మాకు ఇక్కడ అటువంటి మా ప్రాంతంలో అయితే మాత్రం మేము నివసిస్తున్న ఈ ప్రాంతంలో అయితే మాత్రం పెందుర్తి ప్రాంతంలో అయితే మాత్రం అసలు ఎలాంటి గొడవలకైతే మత ఘర్షణలు గాని గొడవలు గాని అసలు కుల మత భేదాలు గాని ఇలాంటి వేటికి అవకాశం లేదు మా ప్రాంతంలో. లేదు, చాలా అన్యోన్యంగా చాలా అంటే సన్నిహితంగా సౌమ్యంగా అలా సాగిపోతాను. ఎంతమంది వస్తారండి మీ చర్చికి? వస్తారండి ఒక 150 మెంబర్స్ అట్లా, చిన్న సంఘం. కొంచెం ఈ సండే స్కూల్లో యూత్ పిల్లలు అందరూ కలిపితే ఒక 150 to 200 మెంబర్స్. ఇప్పుడు పాస్టర్ గా మారటానికి ఏదైనా ఇప్పుడు దేవుడు పిలుపు ఉంటది, ఆ పిలుపుని బట్టి మేము పాస్టర్ గా సేవలోకి వస్తాం, ఇట్లా సువార్త చేస్తాం అని అట్లాంటిది ఉందా, లేకపోతే డబ్బుల కోసం మీరు కూడా పాస్టర్ అవుతారని ఎత్తారా? గుడ్ క్వశ్చన్ అండి. నా వరకు అయితే మాత్రం ఇది పాస్టర్ గారు అనేది ఒక సమర్పణతో కూడినటువంటి పరిచర్య అండి. ఎట్టి విషయాల్లో కూడా అది కమర్షియల్ అవ్వడానికి వీల్లేదు, అలాగే అవ్వకూడదు కూడా. అయితే నాకు మా నాన్నగారు పాస్టర్ గారు. సో నేను పుట్టక ముందే మా నాన్నగారు నాకు కొడుకు పుడతాడు, వాడికి ఐజిక్ సామ్యుల్ అని పేరు పెడతాను, వాడిని దేవుని సేవ ప్రతిష్ఠిస్తున్నాను, ఎందుకంటే నాకు మొదటి గర్భఫలం కనుక. అంటే రాజకీయాల్లో ఎట్లయితే వారసత్వం వస్తుందో అలా కూడా ఈ సువార్తల్లో కూడా వారసత్వం స్టార్ట్ అవుతుంది. అయితే అన్నీ అనుకుంటారు చాలా మంది, ఆ పాయింట్ కూడా వస్తాను నేను. సో నాన్నగారు అట్లా అప్పటికి నాన్నగారు ట్రైనింగ్ అవుతున్నారు. సో ఆ ట్రైనింగ్ అవుతున్న చాలా మంది వాళ్ళతో ఆ మాట చెప్పడం అది అందరికి తెలుసు. సో అంటే అప్పుడు చాలా మంది అన్నారు గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానం అనేది, అది ఎవరు ముందుగా చెప్పలేము. సో కనుక దాని గురించి నువ్వు ముందుగా ఇట్లా చెప్పడం అది కరెక్ట్ కాదంటే, లేదు నా విశ్వాసం గొప్పది, దేవుడు నాకు మగబిడ్డని ఇస్తాడు, వాడికి నేను ఐజిక్ సామ్యుల్ పేరు పెడుతున్నాను, వాడిని దేవుని పరిచర్యకే సమర్పించుకుంటాను అని చెప్పేసి ఆయన ముందుగా చెప్పారు. అనుకున్నట్లుగానే నేను జన్మించడం, కొడుకుగా వాళ్ళ ఇంట్లోకి దేవుడు ప్రవేశింప చేయడం. సో ఆ తర్వాత నన్ను ఐజిక్ సామ్యుల్ పేరు పెట్టడం ఆయన ముందుగా చెప్పినట్లుగా. అట్లా నా బాల్యం. ఆ తర్వాత ఆ పరిచర్యలో నాన్నగారితో పాటు చూసి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, చాలా ఆకలితో గడిపిన సందర్భాలు, ఇలాంటివన్నీ కష్ట నష్టాలన్నీ ఎన్నో ఒడిదుడుకులు అనుభవిస్తూ, నిందలు అనుభవిస్తూ ఆ పరిచర్యలో నాన్నగారితో పాటు పెరిగాను. ఆ నాన్నగారు ఏంటంటే ఎప్పుడు కూడా విశ్వాసం మీద ఆధారపడాలి అనేవారు. ఆ రోజుల్లో ఈ ఫారిన్ ఫండ్స్ అవి కొంచెం చాలా మందికి తెచ్చుకొని పరిచయం చేసుకునేటువంటి అవకాశాలు ఉండేవి ఆ రోజుల్లో. ఆ టైంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ మనుషుల దగ్గర ఎవరి వైపు చేయి చాపకూడదు, దేవుని మీద ఆధారపడాలి. మీకు ఫండ్ అసలు మొదటి నుంచి లేదు కదా, మొదటి నుంచి లేదు అసలు. నాన్నగారు మొదటి నుంచి ఆ విషయంలో ఎప్పుడూ ఎగెన్స్ట్. సో ఆ పరిచయం మాది కాదు, అది చేసే వాళ్ళ గురించి తప్పని మా ఉద్దేశం కాదు. కానీ నాన్నగారి ఉద్దేశం అది మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండేది కాదు. దేవుని మోకాల మీద ఆధారపడాలి, మనకి ఏదైనా సరే దేవుడు ఖచ్చితంగా మన అవసరాలు తీరుస్తాడు అనేవారు. చిన్నప్పటి నుంచి మాత్రం ఒకటే మాకు నేర్పారు, ఏంటంటే ఉన్నత చదువులు చదువుకోవాలి. మాకు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉండేది. కుటుంబ ప్రార్థనలో ప్రతిరోజు మా నాన్నగారు చేసే ప్రార్థన. మీరు? నేను పీజీ అండి. పీజీ చేశారు? సెక్యులర్ అయితే పీజీ, ఓకే, పిహెచ్డి అవుతుంది. పిహెచ్డి కూడా చేస్తాను. ఇప్పుడు బీటీహెచ్, ఎంటీహెచ్ లాంటివి ఏం చేశారా? అవి గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత సెరంపూర్ యూనివర్సిటీ అని, సెరంపూర్ యూనివర్సిటీ యూజీసీ రికగ్నైజ్డ్ అండి ఇండియన్ దీంట్లో గవర్నమెంట్ ప్రకారంగా. సో యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో సెరంపూర్ యూనివర్సిటీ అనేది ఒకటి లిస్ట్ చేయబడింది. అండ్ దట్టు అది మన ఇండియాలో థియలాజికల్ కాలేజెస్లో అది ద బెస్ట్ అండి. సో ఆ సెరంపూర్ యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ కాలేజ్ అయినటువంటి బేతెల్ బైబుల్ కాలేజ్ అని గుంటూరులో ఉందండి. బేతెల్ బైబుల్ కాలేజ్లో బీడీ చేశానండి. అది 4 years కోర్సు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. సో అది బీడీ చేశాను. సో సెరంపూర్ గ్రాడ్యుయేట్. సో ఇట్లా పాస్టర్ గారి కంటే ఒక థియలాజికల్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంటుందండి. సో ఏదో సర్టిఫికేట్ కొనేసుకోవడం, అది చేసుకోవడం, 4 మాటలు వస్తే వాక్యం చెప్పడం. చాలా మంది
పాస్టర్స్ బీటీహెచ్ ఎంటీహెచ్ థియలాజికల్ కోర్సెస్ కొనేస్తున్నారు. అవునండి, ఎగ్జాక్ట్లీ. ఈ మధ్య జరుగుతున్నాయి, అవి చాలా ఎక్కువయ్యాయి. కానీ అట్లా అన్నిటిలో ఉన్నారులేండి. లాయర్స్ లో కూడా సర్టిఫికెట్స్ కొనేస్తున్నారు నకిలీలు, పాస్టర్స్ లోనూ అట్లాగే ఉన్నారు, అన్నిటిలో నకిలీలు ఉన్నారు. అవును. సో ఇలాంటి నేపథ్యంలో నాన్నగారు ఏంటంటే మొదటి నుంచి కూడా ఉన్నత చదువులు చదవాలి, నా పిల్లలు తండ్రి పాస్టర్ గారు అయ్యారు కదా, సో నా కొడుకు పాస్టర్ అయిపోకూడదు అనే ఉద్దేశంతో మమ్మల్ని ఉన్నతమైన చదువులు చదవాలి అనేటువంటి రీతిలో కుటుంబ ప్రార్థన చేసేవారు. సో అట్లానే చదువుకుంటూ వచ్చాము. దేవుని మహాకృపను బట్టి దేవుడు కొంచెం చదువుకోవడానికి కృప చూపాడు. అయితే నాకు ఎలా ఉండేది నాన్నగారు పాస్టర్ గారు కనుక నాన్నగారి తర్వాత వీడు ఆ పాస్టర్ గారి పరిచయాన్ని కొనసాగిస్తున్నాడు లేకపోతే ఆ సేవ చేస్తున్నాడు అని అనుకుంటారు కనుక నాకు ఏదైనా సరే ఒక జాబ్ ఏదైనా ఒక సెటిల్ అయ్యి, అంటే ఏ ఉద్యోగం సద్యోగం లేక మేము ఎదిగేటువంటి వయసులో 10th ఫెయిల్ అయిన వాళ్ళు, లేదంటే ఎడ్యుకేషన్ సరిగ్గా లేక దేవుడు పిలుస్తున్నాడు, దేవుని సేవకు రమ్మన్నాడు అనుకొని సమర్పించుకొని అనుకొని వచ్చి సేవ చేస్తున్నాం అనుకుని ఇలాంటి సాక్ష్యాలు చాలా వరకు ఉండేసరికి చాలా మంది విశ్వాసుల్లో ఇలా అనేవారు, ఏ ఉద్యోగానికి పనికిరాని వాడు సేవకి వెళ్తాడు, ఎక్కడ ఏ చదువుకి ఏ ఉద్యోగానికి పనికి రాకపోతే ఈ సేవ అనుకుని వెళ్తా ఉంటారు, ఈ పాస్టర్లు అందరూ ఇలా తయారవుతారు అనే మాటలు మేము వినేవాళ్ళం. సో కనుక నా మనసులో ఒకటి ఉండేది, ఉన్నతమైన చదువులు చదువుకొని మంచి ఉద్యోగ స్థానాన్ని సంపాదించుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి, అది విడిచిపెట్టి ప్రభు పరిచర్యకి సమర్పించుకొని రావాలి అనుకునేవాడిని. సో అట్లా అనుకున్నాం. దేవుని కృపను బట్టి 10th వరకు బాగానే జరిగింది. 70 ఆ రోజుల్లో మీకు తెలిసి ఉండొచ్చు, ఇప్పట్లాగా నెట్ లో వచ్చే రిజల్ట్స్ కాదు, పేపర్ లో వచ్చేవి మాకు రిజల్ట్స్. సో ఆ డేస్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడమే గొప్ప. ఇప్పుడంటే అందరికి ఏ గ్రేడ్ లో A+ అలా వస్తున్నాయి కానీ, సో ఆ రోజులోనే 72% ఎంతో 70% తో 10th గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయింది, 10th పాస్ అయ్యాం. ఆ తర్వాత ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మ్యూజిక్ డిప్లొమా అది అయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ BA డిగ్రీ MA ఫిలాసఫీ. ఇప్పుడు మీరు పాస్టర్ గా ఎన్ని సంవత్సరాల నుంచి బోధిస్తున్నారు? 2013లో శ్రీరంపూర్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యానండి. సో అప్పటి నుంచి తర్వాత చర్చ్ మినిస్ట్రీకి వచ్చాను. అంటే దాదాపు 15 ఏళ్ళు అనుకోండి. 12 ఏళ్ళు. ఈ 12 ఏళ్లలో బైబిల్ ఎన్నిసార్లు చదువుకుంటారు? చాలా తక్కువ అండి. చాలా తక్కువ అంటే ఒక 10 సార్లు అనుకోవచ్చా? అన్ని సార్లు కూడా అనుకోలేము మేము, అంటే పూర్తిగా కంటిన్యూగా చదువుకుంటూ వెళ్ళే అంత ఉండకపోవచ్చు. ఓకే, అయితే 1-2 సార్లు లేకపోతే 3 సార్లు మొత్తం చదువుకుంటారు కదా పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇప్పుడు చాలా మంది కొంతమంది మతోన్మాదులు బైబిల్ బూత్ పుస్తకం అని నిర్ధారణ చేసేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం అనేది బైబిల్ అనేటువంటి మాటకి అర్థం అండి. అంటే బైబిల్ పైన ఉండేది దాని టైటిల్ ఏంటంటే పరిశుద్ధ గ్రంథం అని ఉంటది. సో ఎవరో ఏదో అన్నంత మాత్రాన, ఎవరో ఏదో ఒకటి దానికి ఆపాదించినంత మాత్రాన దాని పేరుని గాని దాని విలువను గాని దాని నాణ్యతను గాని అది కోల్పోదండి. ఓకే, సో అది తెలిసిన వాళ్ళు ఎవరు కూడా దానికి బాధపడమండి. ఓకే, దాని గొప్పతనం తెలిసిన దాని గొప్ప అంటే ఎవరు పెట్టే పేరు మీద మేము ఆరాధిస్తున్న దేవుని గ్రంథంగా భావిస్తున్న పరిశుద్ధ గ్రంథం లేదండి, ఆధారపడలేదు. నా పాయింట్ అర్థమైందా? అర్థమైంది. సో ఈ పరిశుద్ధ గ్రంథంలో పేరు రావడానికి చాలా మంది భక్తులు కలిసి దీన్నంతా క్యాన్వైజేషన్ అంటారు. ఎన్నెన్నో ఎవరెవరో చాలా మంది రచయితలు, చాలా మంది గ్రంథకర్తలు, చాలా మంది ప్రవక్తలు, దైవజనులు, దీర్ఘదర్శులు, చరిత్రకారులు, అపోస్తలులు, ఇలాగ ఎంతో మంది ద్వారా
రచించబడిన లేకపోతే మనకు అందించబడిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నామకరణం చేయబడిన ఈ గ్రంథం హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. కనుక దీనికి ఇంకొకరు ఎవరు ఏదైనా అన్నంత మాత్రాన వాళ్ళు పెట్టిన పేరుని మనం ఎందుకు అంగీకరించాలి? అది మనం దాన్ని ఎందుకు పట్టించుకోవాలి? అసలు వాళ్ళు అన్నారంటే వాళ్ళకి అది దాని యొక్క విలువ అర్థం కాకో తెలియకో దెబ్బతింటున్నాయా, బాధపడుతున్నారా అలాంటి మాటలు విన్నప్పుడు? నాకైతే పర్సనల్ గా నాకు ఎప్పుడు అలా బాధ ఉండదండి. ఎందుకని? కొంచెం జాలి కలుగుతుంది. ఇంకా అరే పాపం వాళ్ళకి అర్థం కావట్లే, మేబీ వాళ్ళకి తెలియట్లేదేమో, కొంచెం అమాయకత్వం ఏమో, బహుశా జ్ఞానం ఉండొచ్చేమో, కానీ కొంచెం అమాయకత్వం ఏమో. ఈ విషయంలో వాళ్ళు కొంచెం ఏమంటారు, అవేర్నెస్ క్రియేట్ చేయగలిగినట్లుగా, కొంచెం ఏదైనా మాట్లాడినట్లుగా వినరు. ఆబ్వియస్లీ వినరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మనకన్నా ఎక్కువ చదివారు. ఇందాక మీరు అడిగారు నన్ను బైబిల్ ఎన్నిసార్లు చదివి ఉంటారని. నేనైతే ఒక 2-3 సార్లు, ఒక 5 సార్లు చెప్పడానికి కూడా నేను సంకోచిస్తున్నా. కానీ నేను ఐఎమ్ షూర్ నాకంటే ఎక్కువ వాళ్ళే చదివారు, నాకంటే బహుశా ఎక్కువ సార్లు చదివి ఉంటారు. అంటే దేవుడి గురించి, యేసుప్రభు గురించి వాళ్ళు ఎక్కువ బోధిస్తున్నారంటారా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మీరు లైన్ లోకి వచ్చారు, ఆ విధానంలోకి వచ్చారు. అంటే ఎందుకంటున్నానంటే అన్నమాట, చాలా మంది నేటి దినాన్న క్రైస్తవ పాస్టర్ గారులుగా చెప్పుకుంటున్న మాకంటే ఎక్కువ వాళ్ళే పనిచేస్తున్నారండి. వెరీ గుడ్. అంటే ఆ గ్రంథాలను కూడా వాళ్ళు చదవకుండా బైబిల్ మీద ఎంతసేపు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ. సో ఇందులో మనం అఫెండ్ అవ్వడానికి ఏం లేదండి. అంటే మీకంటే పాస్టర్లు లేదంటే మొదటి నుంచి క్రిస్టియానిటీలో ఉన్న మీకంటే ఈ కొంతమంది మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువ సువార్తను ప్రకటిస్తున్నారంటారా? అంటే ఆ మాట మాత్రం మనం ఒప్పుకోను. ఎందుకంటే ఇది మిగతా కాపర్లందరినీ నేను ఏదో అన్నట్టు ఉంటది. నా వరకు నేను చెప్తాను, నాకంటే మాత్రం వాళ్ళే మంచి పరిచయం చేస్తున్నారు. సో నేను నా పనులు చూస్తున్నాను. ఇప్పుడు నేను రీచ్ అవ్వగలిగే ప్రజల కంటే నా క్రీస్తులు వాళ్ళు రీచ్ చేసేటువంటి రీచ్ ఎక్కువ ఉంది, ఆబ్వియస్లీ. సో ఒక రకంగా నా వరకు వాళ్ళ అంటే వాళ్ళ పనిని కానీ, వాళ్ళు చేసే ఆ మాటలు కానీ, దోషణలు కానీ తప్పు పట్టాలనేటువంటి ఆలోచన నాకైతే లేదు, ఎప్పుడు రాలే. సో వాళ్ళు సత్యాన్ని తెలుసుకుంటే ఖచ్చితంగా గ్రహిస్తే దాంట్లోకి వస్తారు. ఆ రోజు ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ అది లేదనుకోండి, వాళ్ళు సత్యాన్ని గ్రహించినప్పుడు జరిగిన పరిచర్య కంటే వాళ్ళు సత్యాన్ని గ్రహించకుండా ఉన్నప్పుడు జరుగుతున్న పరిచర్య చాలా ఎక్కువగా అవుతుంది. సో దీని గురించి మనం ఇంకా సంతోషించాలే తప్ప బాధపడాల్సిన పని లేదు. ఏం లేదు. అంటే బిబిలికల్ గా చూస్తే ఇప్పుడు వాళ్ళు ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ మాట అనేసరికి కొంతమంది పేర్లు అనుకుంటాం మనం. కొంతమంది ఆ పేర్లు కలిగిన వాళ్ళు చేసే వీడియోస్ చూడండి, వాళ్ళు ఒక 100 వీడియోలు చేశారు అనుకోండి, ఆల్మోస్ట్ ఒక 80 వీడియోలు నా క్రీస్తు కోసం ఉన్నాయి. అవును. వాళ్ళు చేసిన ఒక వీడియోలో ఒక అరగంట మాట్లాడారు అనుకోండి, ఆ అరగంటలో 20 నిమిషాలు నా క్రీస్తు కోసం ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళున్న ఆ అరగంట వీడియోలో, వాళ్ళు చేసిన 100 వీడియోల్లో 80% 90% నా క్రీస్తే ప్రకటించబడుతున్నాడు కదా. పౌలు ఒక మాట అంటాడండి, కక్ష చేతను మిష చేతను క్రీస్తు ప్రకటించబడుతున్నాడు అంటున్నాడు. సో నా వరకు అయితే మాత్రం నేను వారిని ఎప్పుడు తప్పుగా అపార్థం చేసుకోలే. వాళ్ళకి కూడా కొంచెం అసలైనటువంటి విధానం తెలిసి ఉంటే బాగుంటది అని అనుకున్నానే తప్ప ఎప్పుడు కూడా వాళ్ళని తప్పుగా అపార్థం చేసుకోలే. ఎందుకనంటే అన్నమాట, ఇప్పుడు చాలా మంది పెద్ద దైవజనులు ఉన్నారు, వాళ్ళు చాలా కొన్ని లక్షల మందిని రీచ్ అయ్యేటువంటి దైవజనులు ఉన్నారు. వాళ్ళ ప్రసంగాల ద్వారా, వాళ్ళ వాక్య పరిచయ ద్వారా ఎంతో మందిని ప్రభావితం చేయగలిగినటువంటి దైవజనులు ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు నేను తక్కువ చేసినట్టు అవుతా. సో అందుకని వాళ్ళని నేనేమని చేయట్లే. కానీ నా వరకు మాత్రం నాకంటే ఇప్పుడు మనం అనుకుంటున్న వాళ్ళే ఎక్కువ నా క్రీస్తుని ప్రకటిస్తున్నారు. సో అందుకు నేను సంతోషం, నేను హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు ఏదో బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని బూత్ పుస్తకం అన్నంత మాత్రాన, ఇంకొక పేరుతో అన్నంత మాత్రాన, బొకడా బైబిల్ అన్నంత మాత్రాన, నా బైబిల్ బొకడా కాదు కదా, దాన్ని ఎందుకు వరి అవ్వాలి? ఇప్పుడు నా బైబిల్ అంటే నాకు తెలుసు, నాది పరిశుద్ధ గ్రంథం, దాని మీద చదవగలిగిన ఎవరైనా సరే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు గమనించలేదో, ఇప్పుడు వాళ్ళు
ఏదైనా ప్రశ్నించారనుకోండి, ప్రశ్న వేశారనుకోండి, ఈ మీ యేసు ప్రభు ఇలా చేశాడు కదా, లేకపోతే ఇక్కడ ఇలా జరిగింది కదా, లేకపోతే అలా పుట్టాడు కదా, ఏదో సంథింగ్ అంటున్నారు అనుకోండి, లేకపోతే సిలువ మీద 3 మేకులు పీక్కోలేకపోయాడు అంటున్నారు కదండి. 3 మేకులు పీక్కునే పేజీలు చదివారనే కదా కదా 3 మేకులు బైబిల్ చదివారు. చదివిన తర్వాత వదిలేలే, దాన్ని నమ్మారు వాళ్ళు. అది నిజమే నమ్మారు, అందుకే కదా ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారు. సో బైబిల్లో ఉన్న నా యేసుని గురించి చదివారు, నా యేసు ఏమైనా సిలువ గురించి చదివారు, అది తెలుసుకున్నారు. ఆ పేజీ చదివిన దాని పక్క పేజీ చదవండి, చదువుతారుగా. ఆ పక్క పేజీలో నా యేసే అదే మరణాన్ని మృత్యుంజయుడే సమాధిని గెలిచి పునరుత్థాన శక్తితో తిరిగి లేచారని ఉంది, కానీ అది మాట్లాడరు. సో పౌలులాగా వారు సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నారు. నేను ప్రకటించలేకపోతుంది. ఇంకా నేను ఎప్పుడైనా ఒకవేళ చర్చకు వచ్చారనుకో, నా చర్చలో ఉన్న సంఘస్థులకి ఆత్మీయత కోసం, పరిశుద్ధత కోసం, పాప క్షమాపణ కోసం, దశమ భాగాల కోసం, కానుకల కోసం, అర్పణల కోసం, విశ్వాసం కొరకు, ప్రార్థనా జీవితం కొరకు, ఉపవాసాల కొరకు ఏ బోధిస్తాను. కానీ వాళ్ళు నా క్రీస్తు సిలువను ప్రకటిస్తున్నారు. సో ఇక్కడ మీరు చెప్పే ఉపన్యాసాన్ని నేను వినడానికి రాలేదు. అంటే మీరు సంఘస్థులకి లేకపోతే మీ సంఘానికి వచ్చే వాళ్ళకి చెప్పండి, నా ప్రశ్నలు ఉంటే దానికి చెప్పండి, ఆన్సర్ ఇవ్వండి. ఒక పాస్టర్ గా ఉన్నారు కాబట్టి. కొంతమంది పాస్టర్ల వల్ల క్రైస్తవ్యం గాడి తప్పింది, క్రైస్తవ్యానికి చెడ్డ పేరు వస్తుందని నేను అంటాను. 100%. అండ్ బైబిల్లో నిజంగా స్వస్థత వరాలు, తైలాభిషేక వరాలు ఇవి ఉన్నాయా? పరిశుద్ధ గ్రంథంలో వాటికి ఆధారాలు ఉన్నాయి కదా, స్వస్థతలు జరిగాయి కదా, ఉన్నాయి, జరిగాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా తను మాట్లాడిన మాటల్లో అంటాడు, మీరు నాకన్నా గొప్ప పరిచర్య చేస్తారు, నాకన్నా శక్తిగా ప్రభావితంగా మీరు పరిచయంలో ముందుకు సాగుతారు అని యేసు ప్రభువు కూడా అప్పగించారు. ఉన్నాయి, జరుగుతున్నాయి, చేస్తున్నారు. కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో, మన కంటితో మనం ఏవైతే చూస్తున్నామో అవన్నీ వాస్తవం కాకపోవచ్చు. ఎందుకంటే చాలా మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా క్రైస్తవ్యంలో చాలా జరుగుతున్నాయి, చాలా మంది చేస్తున్నారు. అయితే ఒక్కటండి, ఇక్కడ ఫెయిత్ మ్యాటర్స్, విశ్వాసమే ముఖ్యం. అక్కడ మనం ఇప్పుడు అక్కడ ఆ సూచక్రియలు కానీ అద్భుతాన్ని కానీ జరిగించిన సేవకునిలో ఉన్న విశ్వాసం కంటే అది పొందుకోవాలని ఆశతో వచ్చినటువంటి వ్యక్తి యొక్క విశ్వాసం ముఖ్యం. ఇక్కడ యేసు ప్రభు వారి శక్తి కంటే ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో ఆయన దగ్గరికి వెళితే స్వస్థత పొందుకుంటాం, అద్భుతం జరుగుతుంది అనే విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చిన వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి కార్యాలు జరిగాయి. ఆయన చాలా సందర్భాల్లో, కుమారి సమాధానం గల దాని పొమ్ము, నీ విశ్వాసం వల్లనే నువ్వు బాగుపరచబడ్డావు, నీ విశ్వాసం నేను స్వస్థపరచబడింది, నీ విశ్వాసం నీ కుమార్తెను బాగు చేసింది అని అనేక సందర్భాల్లో వారి నమ్మకాన్ని, వాళ్ళ విశ్వాసాన్ని ఆయన ఏమంటారు అటెస్ట్ చేసినట్లుగా మనం చూస్తాం. సో ఆ అద్భుతాలు అయితే ఉన్నాయండి, అవి లేవనడానికి మనం కాదు, ఉన్నాయి, జరుగుతాయి. అవి ఒక కొంత కాలానికి పరిమితం అనేది అనడానికి ఏమీ అవకాశం లేదండి. సో నా దేవుని యొక్క సన్నిధి, నా దేవుని యొక్క శక్తి, నా దేవుని యొక్క ప్రభావము మానవుల్లో, మనలో ఆ దేవుని పైన ఉన్న విశ్వాసపు స్థాయిని బట్టి, నా దేవుని చిత్తాన్ని బట్టి ఏ కాలంలో జరగచ్చు. అప్పుడు బైబిల్ కాలంలో జరిగాయి, ఇప్పుడు లేవు అనడానికి లేదండి, తర్వాత రావు అనడానికి లేదండి, ఎనీ టైం జరగవచ్చండి. అయితే ప్రస్తుతం మన కళ్ళ ముందు ఎంతో మంది సోకాల్డ్ ఈ యొక్క మిరాకిల్ పెర్ఫార్మర్స్, ఈ సూచక్రియలు అద్భుతాలు చేస్తున్నామని చెప్పేటువంటి వారిలో గాని, వారు జరిగిస్తున్న అద్భుతాల్లో గాని ఎంతవరకు వాస్తవం ఉందనేది దేవుడే చూసుకోవాలి, కానీ మనం దాని గురించి జడ్జి చేయలేం.
ఎందుకంటే ఆ పని మనది కాదు. ఒక పాస్టర్ గా చెప్పండి సార్, చాలా మంది దశమ భాగాలు ఇవ్వాలి, ఇవ్వకపోతే మీ ఇంట్లో మంచి జరగదు, మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు జరగవు, మీకు కూడా డబ్బులు ఇస్తేనే మీ ఇంట్లో కూడా డబ్బులు దండిగా పుష్కలంగా ఉంటాయని చెప్పి యూట్యూబ్లో కొంతమంది పాస్టర్స్ బహిరంగంగా డబ్బులు వసూలు చేస్తున్నారు దశమ భాగం అనే పేరుతో. చెప్పండి, అడగండి. మీరు కూడా అలాగే దశమ భాగం కోసం మీ సంఘస్థం రాచి రంపాన పెడుతున్నారా? దశమ భాగాలు ఇవ్వాలని మీరు కూడా బహిరంగంగా మీ చర్చకు వచ్చిన వాళ్ళని పబ్లిక్ గానే అడుగుతున్నారా, లేదంటే మీరు అసలు దశమ భాగాలు తీసుకోరా? క్లారిటీ ఇవ్వండి, దశమ భాగం గురించి చెప్పండి. దట్స్ ఆల్సో గుడ్ పాయింట్ అండి, అండ్ గుడ్ టాపిక్ అండి. దశమ భాగం అనేది గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా, దశమ భాగం అనేది ఏ పాస్టర్ గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వలాభాపేక్షతో కూడినటువంటి కాన్సెప్ట్ కాదండి. ప్యూర్లీ బిబ్లికల్ టాపిక్, అది బైబిల్ బేస్డ్, వర్స్ బేస్డ్. అండ్ దశమ భాగం అనేది వాజ్ నాట్ ఇంట్రడ్యూస్డ్ బై మ్యాన్, దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. అది దేవుడి చేత ఆమోదించబడిన, ప్రతిపాదించబడినటువంటి అంశం అది. సో దేవుడు చెప్పాడా దశమ భాగం ఇవ్వకపోతే మీ సేవకులకి మీరు ఆరోగ్యంగా ఉండరు, లేకపోతే మీ ఇంట్లో డబ్బులు ఉండవని దేవుడు కాదు, అది కాదు. ఎందుకు ఇలా చెప్తున్నారు? మీరు దశమ భాగాలు మీరు ఇస్తే మీకు తిరిగి అంతకంటే 10 రెట్లు ఎక్కువ వస్తాయని చెప్పి పాస్టర్స్ ఈ రకంగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అంటే అంతకంటే 10 రెట్లు ఎందుకు వస్తాయని అంటారు అంటే, ఇప్పుడు దశమ భాగం అంటే ఏంటంటేనండి, మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ ఇచ్చిన దాంట్లో ఇప్పుడు 100లో 10 మనే, అంతే కదా. అవును. సో మనకి ఇచ్చిన తర్వాతే, మనకు వచ్చిన తర్వాతే వచ్చిన దాంట్లో దేవుడు అడుగుతున్నాడు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ గవర్నమెంట్ ఉందండి, జిఎస్టీ ఉంది. మనం ప్రతి ఐటమ్ మీద కూడా ట్యాక్సులు పే చేసే కదా కొంటాం. అయినా సరే ఈ సర్వీస్ ఛార్జ్ అని జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ లోపల తీసుకుంటున్నారు. మన దగ్గర ఉన్నా లేకపోయినా సరే ఆ ట్యాక్స్ కట్టాలంటే కడుతున్నాం. ఇప్పుడు కొన్ని వాటి మీద 5% ఉంది, కొన్ని వాటి మీద 18% ఉంది, కొన్ని వాటి మీద 28% ఉంది. మరి దానికి దేనికి కడుతున్నాం? అన్ని ట్యాక్స్లు అందరూ, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక వస్తువు అనుకోండి, ఆ వస్తువు తయారీ దగ్గర నుంచి, తయారు చేసేవాడి దగ్గర నుంచి ఆడుకునే ఆ రా మెటీరియల్ వాడు కూడా అక్కడ ట్యాక్స్ కడుతున్నాడు. రా మెటీరియల్ మీద ట్యాక్స్ వచ్చి, వాడు మేకింగ్ దే ట్యాక్స్ కట్టి, వాడు తయారు చేసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ దే ట్యాక్స్ కట్టి, ఇవన్నీ 18%, 28% ఎట్లా ట్యాక్సులు కట్టుకుంటూ వెళ్తున్నాం కదా. సో ఇలాంటి నేపథ్యంలో ఇవేవి లేనప్పుడు ఆ రోజుల్లోనే దేవుడు ఇశ్రాయేలీయులు అనేటువంటి ప్రజల మధ్య ఈ దశమ భాగం అనేటువంటి విధానాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే ఇశ్రాయేల్ అంటే యాకోబు యొక్క పేరండి, యాకోబుకి దేవుడు మార్చిన పేరు ఇశ్రాయేల్. పోరాడి దేవునితో మనుషులతో పోరాడి గెలిచావనేటువంటి ఉద్దేశంతో పెట్టిన పేరు. ఆయనకి 12 మంది పిల్లలండి. 12 మంది పిల్లల యొక్క వంశావళిని అంతటిని దీవించిన తర్వాత ఆ 12 మంది పిల్లలు ఇలా వీళ్ళు కొన్ని లక్షల మంది అయిపోయారు, 25 లక్షల పైచీలకు అయిపోయారు. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడిన తర్వాత ఇశ్రాయేలు కనాను దేశంలోనికి వాళ్ళకి విభజనిస్తున్నప్పుడు అందులో ఈ ఒక పిల్లోడి యొక్క వంశాన్ని 12 మందిలో, ఆయన పేరు లేవీలో, ఈ లేవి అనేటువంటి కుమారుని యొక్క వంశంలో నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఈ స్వాస్థ్యాన్ని విభజించినప్పుడు స్వాస్థ్యం ఇవ్వకుండా వాళ్ళకి ఏమన్నాడంటే, మీరు యాజక ధర్మాన్ని జరిగించండి. అంటే ఎవరికి? మిగిలిన ఈ 11 మంది అన్నదమ్ములు ఉన్నారు కదా, ఈ 11 మంది అన్నదమ్ముల యొక్క ఇళ్లలో, కుటుంబాలలో ఎవరెవరు ఏ అవసరత ఉన్నా, ఏ దేవునికి సంబంధించినటువంటి ఆ మందిర పనికి సంబంధించినటువంటి అవసరతలు ఏమున్నా మీరు ఆ కుటుంబ పక్షంగా మీరు జరిగించండి. సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ల్యాండ్ ను వాళ్ళు డివైడ్ చేసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా అనుకోండి, నార్త్ ఇండియా అని, సౌత్ ఇండియా అని ఇట్లా మనం అనుకున్నాం కదా. సో నార్త్ ఇండియా, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ఎలా అయితే అనుకుంటామో అలాగే ఒకవైపు ఈ 12 మంది పిల్లల్ని అలాగే డివైడ్ చేసి పంచారు. యొర్దానికి అటు, యొర్దానికి ఇటు, యొర్దాన్ తూర్పు వైపు, యొర్దాన్ పడమటి వైపు అని.
ఆ డివైడ్ చేసినటువంటి భూభాగాల్లో లేవీలకి మాత్రం ఎక్కడా ఇవ్వకుండా అందరి దగ్గర, అంటే ఇటు 11 మంది అన్నదమ్ములు నివసించేటువంటి స్వాస్థ్యాల్లో వీళ్ళు లేవీలు ఉంటారు. వాళ్ళ గృహాల్లో వాళ్ళ కుటుంబాల్లో ఏ అవసరత ఉన్నా, లేకపోతే మందిరానికి సంబంధించినటువంటి ఏ యొక్క పండుగలు కానీ ఏ కార్యక్రమాలు ఉన్నా వాటన్నిటిలో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, వీళ్ళు జరిగిస్తారు. దానికి ఈ యొక్క 11 మంది అన్నదమ్ముల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాలకు వచ్చినప్పుడల్లా దేవుడు వారికి ఇచ్చినటువంటి భూపట్టల్లో కానీ రాబడుల్లో కానీ దశమ భాగాలు తీసి దేవునికి అర్పిస్తారు అని అన్నారు. లేవీలకి ఇమ్మని కాదని అర్థం, దేవునికి అర్పిస్తారు అని అన్నారు. సో అట్లాగన ఆ దేవుని పరిచర్యలో ఉన్నటువంటి పరిచారకులైన యాజకులైన యాజక కుటుంబాలు, యాజక పరిచారకులైన వాళ్ళు ఆ అర్పించినటువంటి దశమ భాగాల్ని వారు ఆ చర్చ్ ఆధారంగా ఉన్నటువంటి ఆ విషయాల మీద వీళ్ళు వాటిని ఉపయోగించేవారు. సో అట్లా ఇది ప్రారంభించబడింది ఈ దశమ భాగాలు అనేది. రాను 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 నూతన నిబంధన గ్రంథంకి వచ్చిన తర్వాత కొంచెం పరిస్థితులు మారాయి. కొంతమంది అంటారు పాత నిబంధనలు అయితే దశమ భాగం అని, కొత్త నిబంధనలు అయితే దశమ భాగం కూడా కాదు, మీరు వర్ధిల్లిన కొలది ఇమ్మని అంటాడు. అంటే దశమ భాగం కంటే ఎక్కువ అని. కొంతవరకు మీరు అపోస్తల కార్యాలు అనేటువంటి గ్రంథం ఒకటి ఉంటుంది. అపోస్తల కార్యాలు అనే గ్రంథంలో చూస్తే యేసు ప్రభు వారు పునరుత్థానమై ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఈ శిష్యుల దగ్గర పరిచర్య ప్రారంభం అవుతున్నప్పుడు, పేతురు వంటి వాళ్ళందరూ పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్ళైతే వారికి ఉన్నదంతా అమ్మేసి మరి అపోస్తల పాదం దగ్గర పెట్టేవారు. అలాగే అన్ని భూములన్నీ అమ్ముకోమని మనం చెప్పడం లేదు. అంటే ఉద్దేశం ఏంటంటే ఈ అర్పణలు అనేది ఏంటంటే దేవుని చేత ప్రతిపాదించబడిన అంశము. మీరు గమనించండి, ఏ పాస్టర్ గారు కూడా నాకు డబ్బులు లేవు, నాకు ఇంట్లో అవసరం ఉంది, మీ ఇంట్లో నుంచి నీకున్న 1000 రూపాయలు నాకు 100 రూపాయలు అని ఎవరు అడగరండి. కాకపోతే ఒకటి చెప్తారు, ఏంటంటారంటే దశమ భాగం అనేది దేవుని చేత ప్రతిపాదించబడినది కనుక ఆ నీకు వచ్చినటువంటి ఆ యొక్క రాబడిలో ఆ దశమ భాగం అనేది దేవుడు అడుగుతున్నాడు కనుక ఆ దేవుని దగ్గర దొంగతనంగా వద్దు, దేవుని దగ్గర తగ్గించొద్దు, అది తీసి దేవునికి అప్పగించు అని అంటారు. దానికి నేను ఒక్క మాట యాడ్ చేస్తున్నా, ఏమనంటే వాళ్ళు వెళ్ళే ఏ చర్చ్కైనా దాన్ని ఇచ్చుకోవచ్చు, అది ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడు చాలా మంది మీ దశమ భాగాలు మాకు పంపించండి అది ఇది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అది మాత్రం తప్పు. ఇప్పుడు ఎవరైనా సరే ఎవరి దగ్గర ఏ సంఘంలో వాళ్ళు రక్షించబడుతున్నారో, ఏ సంఘంలో వాళ్ళు పోషించబడుతున్నారో, ఆత్మీయంగా పోషించబడుతున్నారో ఆ సంఘం విశ్వసించే దేవుని చేత ప్రతిపాదించబడినటువంటి క్రమాన్ని బోధించడం సేవకులు మా బాధ్యత, అంతవరకే. ఇప్పుడు ఇతర సంఘాలకు వదిలే వారిని, ఇతర సంఘాలలో సభ్యుల్ని ఎవరెవరి నుంచి ఎక్కడెక్కడి నుంచో, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టీవీలోనో ఏదైనా వచ్చింది అనుకోండి, లేకపోతే యూట్యూబ్లోనే ఏదో వచ్చింది అనుకోండి, అక్కడ కింద స్క్రోలింగ్లోనే వీళ్ళు నెంబర్లు ఇచ్చి మీ దశమ భాగాలు మాకు పంపించండి అని అడగడం మాత్రం తప్పు. సో బహుశా అంటే నా ఛానల్ అయితే ఎంతవరకు పెద్ద ఎప్పుడు సబ్స్క్రైబర్స్ అన్ని ఉన్నారని కాదు, కానీ నా ఛానల్ అయితే ఎంతవరకు ఎప్పుడు కూడా ఎక్కడ ఒక ఫోన్పే నెంబర్ కానీ ఒక అకౌంట్ నెంబర్ కానీ ఏది ఉండదు ఇంతవరకు, ఇప్పటి వరకు లేదు, ఇక మీదట కూడా ఉండదు, ఖచ్చితంగా ఉండదు. సంఘస్థుల నుంచి అడిగి తీసుకోవటం, సంఘస్థుల నుంచి కూడా అడిగి తీసుకోవడం అనేది కూడా ఏముండదు. దశమ భాగాల గురించి చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు చెప్తాం, అదే పనిగా అదే చెప్పుకొని కూర్చోము. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు అది ఏంటంటే దేవునికి అందించాల్సింది చెల్లించకపోతే ఈ ఆర్థికమైన ఇబ్బందులు వస్తాయి కదా అనేటువంటి కాన్సెప్ట్తో, అనే భయంతో దాన్ని నేర్పిస్తాం అంతే. సో అది దశమ భాగాలు ముక్కుపిండి వసూలు చేయడాలు ఖచ్చితంగా అలాగంటే చాలా సంఘాల్లో ఎవరు అంత దశమ భాగాలు నమ్మకంగా ఎవరు తీరండి. అందరూ అంత నమ్మకంగా తీసి ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు కూడా. ఉండేవాళ్ళు కొంతమందే ఉంటారు వాళ్ళ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు, కానీ అది కొద్ది మందే ఉంటారు. మిగతా సంఘాలకు వెళ్ళేటువంటి వారిని అడిగి తీసుకోవడం, వాళ్ళ నుంచి కలెక్ట్ చేసుకోవడం, ఫోన్పే నెంబర్లు ఇవ్వడం, గూగుల్ పే నెంబర్లు ఇవ్వడం, అది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం. రైట్. పాస్టర్ గారు, నాడు ప్రభుత్వ పాఠశాలలు, నేడు కార్పొరేట్ పాఠశాలలు, నాడు ప్రభుత్వ ఆసుపత్రులు, నేడు కార్పొరేట్ హాస్పిటల్, నాడు తెల్ల బట్టలు వేసుకున్నటువంటి పాస్టర్లు, నేడు సూటు బోటు వేసుకున్నటువంటి కార్పొరేట్ పాస్టర్లు. అంటే ఏంటి క్రైస్తవ్యం? తెల్ల బట్టలు వేసుకొని ఎందుకు వేసుకుంటారు కొంతమంది, కొంతమంది సూటు బూటు వేసుకొని
బోధిస్తారు. అంటే ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు ఎందుకు తెల్ల బట్టలు వేసుకుంటారు, సూటు బూటు ఎందుకు వేసుకోవాలి? ఇది కూడా మంచి క్వశ్చన్ అండి. అయితే నా వర్షన్ నేను చెప్తాను. నేను మీ అభిప్రాయమే అడుగుతున్నాను. ఓకే, సో మీ అభిప్రాయమే అడుగుతున్నాను. నా వరకు వస్త్రధారణ ఇంపార్టెంట్ కాదండి. వెరీ గుడ్. ఓకే, వాళ్ళు వేసుకున్న వస్త్రాలు చూసి మనం జడ్జి చేయకూడదు, చేయలేము కూడా. ఓకే, వాళ్ళు ఏదైనా వస్త్రాలు వేసుకునేవ్వండి. వస్త్రధారణ అనేది వాళ్ళ దేహాన్ని వాళ్ళు కప్పుకోవడానికి ఉపయోగించిన ఒక సాధనం అంతే. ఓకే కదా. ఇక తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన వాళ్ళు పరిశుద్ధులు అని అనుకోలేము. సూట్లు వేసుకున్నంత మాత్రాన వీళ్ళు దొంగలనే అనుకోలేము. భక్తిగా యథార్థంగా ఉంటూ దేవుని పరిచయం నమ్మకంగా చేస్తూ అవసరమైన దేవుడు వారికి ఇచ్చిన దాంట్లో అనేకులకు సహాయపడుతూ వారి పరిచయం వాళ్ళు చేసుకుంటూ నమ్మకంగా ఉన్నటువంటి మంచి దైవజనులు చాలా మంది ఉన్నారు. అయితే కొంచెం ఆడియన్స్ పెరిగే కొలది, కొంచెం వారిని వీక్షించే వాళ్ళు కొంచెం పెరిగే కొలది ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి కనుక కొంతమంది ఆ వస్త్రధారణలోనికి మారి ఉండొచ్చు. సో వస్త్రధారణ చూచి మనం వారి యొక్క పరిచర్య విధానాన్ని డిసైడ్ చేయకూడదు, కానీ వారు బోధించే బోధన ఇంపార్టెంట్, వాళ్ళ డాక్టర్ ఇంపార్టెంట్. వాళ్ళు ఏ సిద్ధాంతం ఎలా మాట్లాడుతున్నారు, ఏం బోధిస్తున్నారు, వారు బోధించే విధానం ఎలా ఉంది, ఎంతవరకు వాక్యానుసారంగా ఉంది, లేఖనానుసారంగా ఉంది అనేది ఇంపార్టెంట్. దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంగా బోధించగలుగుతున్నారు లేదా, లేదా ఇప్పుడు కొన్ని చోట్ల ఖండించాల్సి వస్తుంది. వాక్యం అన్నప్పుడు కొన్నిసార్లు మనలో ఉన్న పరిస్థితిని బట్టి ఖండించాల్సి వస్తుంది, గద్దించాల్సి వస్తుంది, హెచ్చరించాల్సి వస్తుంది, బుద్ధి చెప్పాల్సి వస్తుంది. కొన్నిసార్లు ప్రేరణ కలిగించేటట్లుగా, ఇన్స్పైర్ చేసేటట్లుగా, మోటివేట్ చేయగలిగేటట్లుగా, ఎంకరేజ్ చేసేటట్లుగా, ప్రోత్సహించేటట్లుగా ఉంటాయి. సో ఈ విధానంలో ఏ వాక్యాన్ని బోధించినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ సమతుల్యత మిస్ అవ్వకుండా వాక్యాన్ని బోధించగలుగుతున్నారా లేదనేది మాత్రమే చూడగలగాలి. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇందాక నేను మీకు మాట చెప్పాను ఏమంటే, ఇలా క్వాలిఫైడ్ పాస్టర్స్ తక్కువ ఉన్నారండి. చాలా మంది ఎక్కడ సర్టిఫికేట్ కొనుక్కొని పాస్టర్ గా చాలా మంది అవుతున్నారండి. అంటే ఒక 4 వాక్యాలు చెప్పగలిగితే ఫోన్ పేలు, గూగుల్ పేలు పెట్టేస్తున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు. పోలేండి, దేవుడు చూసుకుంటాడు. అంటే ఒక 4 వాక్యాలు చెప్పడం వస్తే చాలు, 4 మాటలు మాట్లాడడం వస్తే చాలు, పాస్టర్ అనే చాలా మంది అవుతున్నారు, ఇంకా స్టేజ్లు ఎక్కేస్తున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు. అంటే నేనేమంటానంటే దేవుని వాక్యం అనేది చాలా ప్రశస్తమైందండి, విలువైంది. పరిచర్య 5 రకాలైన పరిచర్య అండి, 5-fold మినిస్ట్రీ అంటారు. వాటిలో కాపరత్వం అనేది సెపరేట్ అండి, పాస్టర్షిప్ అనేది సెపరేట్. ఈ మిగతా సువార్థికులు అనుకోవచ్చు, బోధకులు అనుకోవచ్చు, ఇలాగ ఎవరైనా ఉండొచ్చు, కానీ ఈ కాపరి అనేటువంటి, అంటే ఇప్పుడు అందరికి బయట చాలా మంది క్రైస్తవులకే తెలియదు. క్రైస్తవులకే తెలియక 4 వాక్యాలు మాటలు చెప్పే ఎవరినైనా సరే పాస్టర్ అని చెప్పి పిలిచేస్తున్నారు. కానీ ఆ పాస్టర్ అనే పదం చాలా తప్పు అండి. అంటే ప్రస్తుతం వాడుతున్నటువంటి విధానం తప్పు. పాస్టర్ అనే పదానికి ఒక గౌరవం ఉంది, ఒక అర్థం ఉంది, ఒక విధానం ఉంది. సో ఆ ప్రాసెస్ లో, ఆ క్రమంలో ఉన్నటువంటి వారినే పాస్టర్ గారు, కాపరి అంటారు. కానీ ఇప్పుడు ఎవరు ప్రసంగం చెప్తే వాళ్ళనే పాస్టర్. మీరు పాస్టరా, ప్రీచరా? పాస్టర్ అండి. పాస్టర్ అంటే ఏంటి, ప్రీచర్ అంటే ఏంటి? ప్రీచర్ అంటే దేవుని మాటలు ఏదైతే తెలుస్తాయో ఆ తెలిసిన మాటల్ని ఎవరికైనా ప్రకటించేవాళ్ళు. పాస్టర్ అంటే దానికి ఒక థియలాజికల్లీ ట్రైన్డ్ అయి ఉండాలి. ఓకే. తర్వాత వాళ్ళు ప్యూర్లీ 100% దేవుని పరిచయంలో ఉండాలి. అంటే ఇంకా మరలా కొంతమంది ఎంప్లాయీస్ గా ఉంటారు, మండే టు సాటర్డే జాబులు చేసుకుంటారు, సండే ఆదివారం నాడు పాస్టర్ గా చేస్తుంటారు. వాళ్ళు చేస్తున్న తప్పని నా ఉద్దేశం కాదు, వాళ్ళని ఏదో అనాలని నా ఉద్దేశం కాదు, కానీ ఫుల్ టైం పాస్టర్ గారుగా ఉండగలిగే సంపూర్ణ సేవకులు అంటారు దాన్ని. అంటే మొత్తం పూర్తిగా థియలాజికల్లీ ట్రైన్డ్ అయి ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూడా ఏదో సర్టిఫికేట్ తెచ్చుకొని, CTH మీరు అన్నట్లు అవి తెచ్చుకొని నేను ఫుల్ టైం మినిస్టర్ ఉన్నాను అన్నది కూడా అంత కరెక్ట్ విధానం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి మీరు ఇందాక అన్నట్టు చాలా మంది చాలా రకాలుగా ఈ యొక్క క్రైస్తవ్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని దూషిస్తూ తోలనాడుతూ ఉన్నటువంటి నేటి దినాల్లో
కొంచెం ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ తీసుకున్నటువంటి వాళ్ళై ఉండి ఆ పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు ఆర్డినేషన్ ఒకటి ఉంటుందండి. ఈ ఆర్డినేషన్ చేయడానికి కూడా అంతకుముందు ఆ పరిచర్లో సీనియర్ దైవజనులు, అభిషిక్తులైనటువంటి వాళ్ళు, వాళ్ళ చేతుల మీదుగా ఉన్నటువంటి ఆర్డినేషన్ తీసుకునేటువంటి వాళ్ళు వీళ్ళు చేస్తూ ఇంకా మిగతా ఏ పని చేయకుండా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రాకులాడేటువంటి వారిని పాస్టర్ గారు అంటారు. సో అది కాకుండా మిగతా పనులు ఏవో చేసుకునే వాళ్ళు వాక్యం చెప్తున్నారు, జస్ట్ ప్రీచర్స్ ఏది కానీ వాళ్ళు వాక్యం చెప్తారు, ప్రసంగికులే కానీ పాస్టర్ గారు కాదు. పాస్టర్ గారు అంటే ఒక సంఘం ఉండాలి, సంఘాన్ని పరిరక్షించుకోవాలి, వాళ్ళు కాపాడుకోవాలి, వారి బాధల్లో, వారి ఇబ్బందుల్లో, వారి శ్రమల్లో వారికి తోడుగా నిలబడగలగాలి. పాస్టర్ గారు, కొంతమంది పేర్లు చెప్తాను, వారి గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అందులో మొదలు పేర్లు కూడా ఉంటాయి, పాస్టర్ల పేర్లు ఉంటాయి. కల్వరి సతీష్ కుమార్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒక 10 seconds లో వన్ వర్డ్ ఆన్సర్ అనుకోండి. మీరేమనుకుంటున్నారు? అంటే ఆయన పాస్టర్ పేరుతో దోచుకున్న దొంగ అంటారా, లేకపోతే మంచి సేవకుడు అనుకుంటారా, లేకపోతే మంచి వక్త అంటారా, కార్పొరేట్ పాస్టర్ అంటారా, ఏమంటారు చెప్పండి కల్వరి సతీష్ కుమార్ గారి గురించి. సులభమైన పద్ధతిలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విలువైన సత్యాన్ని, మాటల్ని ప్రజలకు చేరవేసే ఒక పాత్ర, ఒక సాధనం. ఓకే, బ్రదర్ అనిల్ కుమార్ గారు ఉన్నతమైనటువంటి అధికారపు కుటుంబంలో నుంచి వచ్చినప్పటికీ కూడా విశ్వాసపు విలువల్ని ప్రకటించడంలో ధైర్యంగా అడుగు ముందుకు వేసి సమాజంలో అడుగు పెట్టినటువంటి వ్యక్తి. పాస్టర్ ప్రవీణ్, సిస్టర్ షారన్, బెల్లంపల్లి. వాళ్ళ గురించి నాకు అంత ఎక్కువ తెలియదండి. వాళ్ళ గురించి వినడమే, అంటే యూట్యూబ్ లో అక్కడిక్కడ చూడడమే తప్ప వారి పరిచయ విధానంతో అంత కనెక్ట్ అవ్వలేదు నేను. వారి విధానం గురించి కూడా నాకు పెద్దగా తెలియదు. దివంగత యేసన్న గారు ప్రార్థన పరులు, మంచి గాయకులు, దేవుని పరిచయని పాటలతో అనేకమైన వారికి, పైగా ఆయన ఏమంటారు, ఆయన సాహిత్యం, ఆయన కానీ రాజబాబు గారు కానీ ఇలా వీళ్ళు సాహిత్యం అంటే ఆ పాటల్లో చాలా మంచి విలువైన సాహిత్యం ఉంటుంది, లోతైన భావాలు ఉంటాయి. రాధా మనోహర్ దాస్ గారు, ఆయన ఒక చక్కని క్రీస్తు సైనికుడు. ఎంత పెద్ద ఇన్ని ఇంటర్వ్యూస్ లో రాధా మనోహర్ దాస్ గురించి అడిగితే చాలా మంది పాస్టర్స్ వాడు ఒక పిచ్చి కుక్క, వాడు ఒక తీవ్రవాది, మతిభ్రమించిన వ్యక్తి, లేకపోతే అది ఇది అని నానా రకాలుగా చెప్పారు చాలా మంది పాస్టర్స్. మీరు వెరీ గుడ్ కాంప్లిమెంట్ ఇచ్చారండి. అంతేనండి, నిజం అండి. క్రీస్తు ఏదన్నారు మళ్ళీ చెప్పండి. రాధా మనోహర్ దాస్ అంటే ఎవరు? క్రీస్తు సైనికుడా? క్రీస్తు సైనికుడు అండి. బా, ఎంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చారండి. నేను ఇదే పెడతా thumbnail. రాధా మనోహర్ దాస్ నిజమైన క్రీస్తు సైనికుడు. వినడానికి కూడా చాలా, అంటే ఎందుకంటే ఎవరు అతనికి ఆ ట్యాగ్ లైన్ అంటే నాకు అలా అనిపించింది. నేను చాలా మంది పాస్టర్స్ తో నేను ఇంటర్వ్యూస్ చేశాను. రాధా మనోహర్ దాస్ అనగానే కోపానికి గురైపోతారు చాలా మంది. వాళ్ళు ఒకటండి, ఆయన అంటే ఆయన ఉపయోగించే విధానాన్ని వీళ్ళు అపార్థం చేసుకొని, అంటే అలాగే చెప్పి ఆయన చేస్తుందని నేను ఎంకరేజ్ చేయట్లే. నా పాయింట్ అంతా ఒకటే, ఆయన మీకంటే ఆయన ఎక్కువ ప్రకటిస్తున్నాడు, క్రీస్తుని ప్రకటిస్తున్నాడు, క్రీస్తు కొరకు శ్రమ పడుతున్నాడు, క్రీస్తు శ్రామికుడు. అవును, క్రిస్టియానిటీ గురించి, బైబిల్ గురించి తలుచుకోకుండా నిద్రపోడు అసలు. ఒక్క రోజులో ఎక్కడికి వెళ్ళినా సో క్రీస్తు కొరకు పడే శ్రామికులండి వీళ్ళు, క్రీస్తు సైనికులు. కరుణాకర్ సుగుణ గురించి అదే చెప్పాను కదా, కరుణాకర్ సుగుణ గారు కూడా అలాగే క్రీస్తు శ్రామికులే. లలిత్ కుమార్ గారు గాని, అంటే చక్కగా గౌరవిస్తున్నారు మీరు, గౌరవం అని అందరినీ. అంటే అది మన పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిందండి. ఓకే, అది మనం నేర్చుకోకపోతే ఇంకా ఆ ప్రేమ ఇంకా పంచుతాం. ఇప్పుడు నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పిన సింపుల్ లైన్ అందరూ చెప్తాం. దేవుడు చెప్పిన సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు అయితే మీరు? కొన్ని ఫాలో అవ్వగలం, అన్ని ఫాలో అవ్వలేము, ఆబ్వియస్లీ ఫాలో అవ్వలేం. అట్లీస్ట్ మన చేతిలో ఉన్న పని కదా.
ఇప్పుడు మన పొరుగు వారిని ప్రేమించన్నాడు కానీ నీ శత్రువుని ప్రేమించమన్నాడు దేవుడు. ఒక శత్రువులు అనుకుంటే చంపమనలేదుగా. అసలు చంపమనలే, వారిని ద్వేషించమనలే, వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నారు. మొన్నంతా కొంచెం ఇష్యూ నడిచింది ఒక 5-6 నెలల క్రితం. ప్రవీణ్ పగడాల గారికి మీకున్నటువంటి అనాలిసిస్ ప్రకారం ఆయన హత్య లేదా రోడ్డు ప్రమాదం మీకున్న దాని ప్రకారం? అన్డౌటెడ్లీ హత్య అండి. ఓకే, అది మాత్రం నాకు అర్థమైనంత వరకు, నాకు అవగాహన ప్రకారం. ఎందుకంటే నేను ఆ స్పాట్ కి వెళ్ళాను, మీరే కదా చాలా మంది లక్షల మంది వెళ్ళారు. నేను కూడా అందులో ఒకరిని. అక్కడ నేను కూడా గమనించాను. నాకు అనిపించిన, నాకున్న దాని ప్రకారం అయితే మాత్రం 100% హత్య. కానీ నా లైన్ ఏంటంటే దానికి క్రైస్తవి ఎందుకు భయపడిపోతుందో నాకు అర్థం కావట్లే. భయపడాల్సిన అవసరం లేదు కదా. Why should we fear? అవును. ఇన్ఫాక్ట్ వీ షుడ్ ఇన్వైట్ దెమ్. వాటిని మనం స్వాగతించాలి. ఇలాంటి హింసలు ఇంకా ఎన్నో జరుగుతాయి. ఇంకా ఇది బైబిల్ గ్రంథంలో కూడా అదే రాశారంట కదా. బైబిల్ గ్రంథంలో ఉన్న మాటే కదా అది. ఫైనల్ డేస్ కి వచ్చేటప్పుడు, అంత్యకాలానికి వస్తున్నప్పటికీ ఇలాంటివి జరుగుతాయని అన్నారు కదా. సో మన పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే రాయబడిందో అది నెరవేర్చబడుతున్నాయి. ఆ వాక్యాలు అనేది ఇప్పుడు మన కళ్ళ ముందు మనకు కనబడుతున్నాయి. సో దాని గురించి మనం భయపడిపోవాల్సిన పని లేదు. అంటే ఆ రోజు, అంటే బహుశా మీరు అక్కడ ఉండొచ్చు, నేను వచ్చాను రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చాను బాడీ ఉన్నప్పుడు. అక్కడ కొంతమంది ప్రముఖులు, అప్పటికి కొంచెం ఫెమిలియర్ అయినటువంటి వాళ్ళందరూ అక్కడ మాట్లాడుతున్నారు. పక్కన మేము ఉన్నాము. అక్కడ చాలా మంది అక్కడ చేరినటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఏమంటే, అన్న మీరు మాట్లాడండి, మీకు వెనకత మేము ఉన్నాం. ఈ రోజు ప్రవీణానికి ఎలా జరిగింది, రేపటి రోజు ఇంకొకరికి ఎవరికి అలా జరగకూడదు. మనం ప్రశ్నించాలి, మనం దీన్ని ఏదో ఒకలాగా తెలుసుకోవాలి, అసలు ఏం జరిగింది అంటే తెలుసుకోవాలి అనే విధానంతో వాళ్ళందరూ, అంటే ఒక 1 day కంప్లీట్ గా పోస్ట్ మార్టం జరగకుండా అలాగా ఆగింది అక్కడ. సో ఆ టైంలో అందరూ అడుగుతున్నారు అక్కడ. అయితే ప్రవీణ్ పగడాల గారితో ఆగిపోవాలా ఈ హింస అనేది? ఇప్పుడు మీరు గమనించారో లేదో, ప్రవీణ్ పగడాల గారి చంపేస్తారంటారా? చంపుతారండి, చంపితేనే దేవుని సువార్త ఇంకా ప్రకటించబడుతుంది. ఒక్క నీతిమంతుని రక్తపు బొట్టు చాలా విలువైందండి. వాళ్ళు తెలియట్లేదు, క్రైస్తవ హతసాక్షి యొక్క రక్తం నేలలో నాటిందంటే అది విత్తనాలండి, అది రక్తం కాదు. మీరు గమనించారో లేదో, ప్రవీణ్ పగడాల గారి గురించి ఆయన బ్రతుకున్నప్పుడు 1000 మంది తెలిస్తే, ఆయన చనిపోయిన తర్వాత 1,00,000 మందికి ఆయన రీచ్ అయ్యారు ఆయన మరణం ద్వారా. యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్ని ఆయన వీడియోస్ వస్తున్నాయి. ఎన్ని వచ్చాయో ఆ టైం అంతా కూడా. ఎంతో మంది అంత ముందు వరకు, అరే చాలా మంది క్రైస్తవులు కూడా తెలియదు ఆయన గురించి. అరే అన్న ఎంత బాగా చెప్తున్నారు, ఎంతలా మాట్లాడుతున్నారు, ఆయన బ్రతుకున్నప్పుడు మేము వినలేకపోయామే అని బాధపడిన సందర్భాలు అది చాలా ఉన్నాయి. సో ఒకటి వ్యక్తిగా ఆయన కోల్పోవడం క్రైస్తవ లోకానికి తీరని లోటు, ఆ కుటుంబానికి మరి ఇంకా ఎవ్వరూ పోడ్చలేనటువంటి బాధ. అది ఎవరమే దాని గురించి మాట్లాడలేము. కానీ ఒక నిజ క్రైస్తవునిగా ఆయన తన రక్తాన్ని మన రాజమండ్రి ప్రాంతంలో నాటాడు. ఆయన అక్కడ రాజమండ్రి ప్రాంతంలో ఆయన రక్తపు బొట్టులు రాలితే, నాటబడితే భారతదేశం మొత్తం వినబడ్డాయి, మొత్తం ప్రతిధ్వనించింది, ఒక్కసారిగా మొత్తం ప్రకంపించింది. సో క్రైస్తవుని జీవితం కంటే, క్రైస్తవుని జీవిత విధానంలోని క్రైస్తవుని జీవితం కంటే క్రైస్తవుని మరణమే ఎక్కువ క్రీస్తుని ప్రకటిస్తుంది. సో ఆ సిద్ధాంతం నేను బాగా నమ్ముతాను. సో అందుని బట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని హింసించి చంపేశారు కదండి, సిలువ వేసి. ఆయన శిష్యుల్లో ఎవరికి, ఒక్క పరిశుద్ధ గ్రంథంలో చదివితే ఒక్క యోహాను అనే శిష్యుడు తప్ప, ఆయన్ని కూడా ఆఖరికి లాస్ట్లో చివరికి ఒక ఇంచుమించు చాలా వృద్ధాప్యులు అయిన తర్వాత, సుమారుగా అంటారు 100 సంవత్సరాల వరకు ఆయన ఉన్నారని, ఆ నిండు వృద్ధాప్యంలో కూడా ఆయన్ని బాగా మరిగించి నూనెలో వేసి చంపేశారు. చాలా కాలం ఈ పద్మాసు ద్వీపంలో జైల్లో ఆయన పెడతారు. పెట్టిన తర్వాత కూడా చివరికి ఆయన అలా చంపుతారని అంటారు. కొంతమంది సహజ మరణం అని అంటారు. రకరకాల వర్షన్స్ ఉన్నాయి. వదిలేస్తే
శిష్యుల్లో యేసుక్రీస్తు ప్రభువుని దగ్గరగా ఉండి ఆయన వెంబడించిన శిష్యుల్లో ఎవరిది సహజ మరణం లేదండి. దేవుని పరిచయం చేసిన ప్రతి వారికి ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. వాళ్ళందరూ హతసాక్షులుగా దేవుని సన్నిధికి చేర్చబడ్డారు. దాని గురించి గర్వించాలి, దాని గురించి సంతోషించాలి. అంతేగాని ఈ రోజు ఒకరు జరిగింది రేపు వచ్చిన ఇంకొక సేవకులు జరగకూడదు. అందులో పాపం సాధారణమైనటువంటి ఆ విశ్వాసం అయిన వారికి అంత అవగాహన ఉండదు కనుక వారికి ఆ భయం ఉంటుంది. వాళ్ళకు ఉన్న భయం న్యాయమే. కానీ వాక్యం ఎరిగినటువంటి సేవకులైన వారు కూడా లేదు, ఇలాంటి వాటికి మనం భయపడం కదా, మనం ఇలాంటిని ఎదుర్కోవడానికి మనం ఇంకా ధైర్యంగా ఉండగలం. ఇలాంటివి ఏవి వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం ఎదురైనా, హింస ఎదురైనా, శ్రమ ఎదురైనా, ఏదైనా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏది ఎడబాపనేరదు అనే ఆ సాక్ష్యంగా ఎవరు నిలబడతారేమో అనుకుని చూశాను. కానీ అందరూ ఇట్లానే భయపడుతూ ఈరోజు 4 జరిగింది, రేపొద్దున మన వరకు వస్తుంది, రేపొద్దున ఈ సంఘానికి వస్తుంది, రేపొద్దున ఆ సంఘానికి వస్తుంది అనుకొని అందరూ జాగ్రత్త పడడం తప్పని కాదు. కానీ అలాంటి వాటి కొరకు మనం ఎప్పటి నుంచో ఎరిగి ఉన్నాం, తెలుసున్నాం, చదువుకుని ఉన్నాం, చరిత్ర చూస్తున్నాం, పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. సో ఇన్ఫ్యాక్ట్ ఒక నిజమైన క్రైస్తవు ఎవరైనా సరే అలాంటి హింసని స్వాగతించాలి. సో దానికి ప్రతిఘటించి పారిపోవడం అదే దానికంటే, లేకపోతే ఏదో ఏదైనా దానికంటే దాన్ని అడ్డుపెట్టుకొని ఆయన పరిచర్య ఆయన మరణాన్ని అడ్డుపెట్టుకొని చాలా మంది చాలా రకాలుగా ఇంకా ఏదో క్రైస్తవ్యాన్ని మేమే ఉద్ధరించేస్తాం, ఇంకా క్రైస్తవాన్ని మేమే కాపాడేస్తాం, క్రైస్తవ సేవకులకి ఇంకేది జరిగినా సరే మేము అడ్డు కడతాము, మా భుజాలమే మోసేస్తున్నట్లు చాలా మంది చాలా రకాలుగా వీడియోలో చేసేవారు. బాధేసేది. అరే చాలా సాధారణమైనటువంటి విశ్వాసులు అయిన వారికంటే అవగాహన ఉండదు, వాళ్ళంత వాక్యం చదవరు. కానీ ఎంత సేవకులు, ఎంత ప్రాచుర్యం పొందిన సేవకులు, కొన్ని వేల మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించే సేవకులు వాక్యాన్ని ఇదేనా అర్థం చేసుకున్నారు అని చాలా బాధ అనిపించేది. సో ఇదంతా ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఏదో టాపిక్ వచ్చింది. ప్రవీణ్ పగడాల గారి గురించి ఇదంతా మాట్లాడుతూ ఉన్నారు. ఆయనది అసలు ఎందుకు కనెక్ట్ అయింది అనేది మర్చిపోయాను. రైట్, ఏం పర్లేదు. నా ప్రశ్న, ఇంకొక ప్రశ్న ఫైనల్ గా, 12 ఏళ్ళు సేవలో ఉన్నారు పాస్టర్ గా, ఎంత సంపాదించారు సార్? బ్యాంకులో ఎంత ఉంటుంది బ్యాలెన్స్? నా బ్యాంక్ బ్యాలెన్స్ ప్రస్తుతానికి ఏం చూస్తారా? అంటే 12 ఏళ్ళు ఉన్నారు కదా, డబ్బులు బాగానే సంపాదించుంటారు కదా. నా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తారా, నా బ్యాంక్ లోన్స్ చూస్తారా? చెప్పండి. చెప్పండి, పర్లేదు, వ్యూవర్స్ తెలుసుకుంటారు కదా. నా బ్యాంక్ లో లోన్ ఎంత ఉంది? లోన్స్ అంటే ఈ మధ్య చర్చ్ కన్స్ట్రక్షన్ అవుతుందండి, సో దాని గురించి అని చెప్పి లోన్స్ పెట్టాను. ఆ లోన్ పెట్టి డిపాజిట్ చేశారు? డిపాజిట్లు ఏమి లేవండి. ఎంత సేవింగ్ చేశారు? సేవింగ్స్ అంతా కూడా నా మహా అయితే నా అకౌంట్ లో మీరు ఇప్పుడు చూసినా సరే మీకు 5 డిజిట్ నెంబర్ కూడా కనిపించదు. ఏం సార్, అంతా 5 ఏళ్ళు పాస్టర్ గా చేసిన వాళ్ళే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కదా. అంటే సంపాదన కాదు కదండి, అందరూ అలాగే అనుకుంటున్నారు కొంతమంది పాస్టర్స్. పైన చూసాను సార్, జస్ట్ 4 డిజిటే. ఏ కరెంట్ అకౌంట్లు ఉంటాయో, లేదంటే ఒకటే అకౌంట్, మీ వైఫ్ పేరుతో అకౌంట్లు ఉండొచ్చు, మీ మదర్ పేరుతో అకౌంట్లు ఉండొచ్చు, ఏవైనా సంఘస్థుల పేరుతో బినామీలు ఉండొచ్చు. ఓ మై గుడ్నెస్, అంతే లేవంటారా? నిజంగా లేవంటారా? అంటే మీరు బైబిల్ పట్టుకున్నారు, అబద్ధాలు చెప్పారు. అయ్యో ఎందుకండి, దీంట్లో అబద్ధం ఏముంది? ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా. ఆస్తులు ఏమైనా సంపాదించారా? ఆస్తులు ఏమి లేవు. నా ఆస్తి అంతా అంటే దేవుని అంటే ట్రైనింగ్ అయ్యి పాస్టర్ గారుగా అయ్యి పరిచయం చేసింది, సర్టిఫైడ్ గ్రాడ్యుయేషన్ అయ్యి సర్టిఫైడ్ చేసి పాస్టర్ గారు చేసింది అయితే ఒక 15 సంవత్సరాలు. కానీ 2004, 2005లో యూత్ మీటింగ్ అని స్టార్ట్ చేసి మా చర్చిలో, అప్పుడు యూత్ మీటింగ్ లేదు, మా చర్చిలో ఏమీ రివార్డ్స్ ఏమీ లేవు, కప్స్ ఏమీ లేవు. కానీ 2005లో యూత్ మీటింగ్ స్టార్ట్ చేసి విశాఖపట్నంలో రిట్రీట్స్ జరుగుతూ ఉంటాయి చర్చెస్లో. అలా రిట్రీట్స్ జరుగుతున్నప్పుడు ఆ చర్చెస్లో మేము పార్టిసిపేట్ చేసి అక్కడ ఆ కాంపిటీషన్స్ లో ప్రైజులు సాధించేటట్లుగా చూశాను. ఏంటి అంత ప్రైజెస్ ఉన్నాయి ఏంటండి అంతమంది? ఏంటి అంత, ఇది ఒక షాపు కొనుక్కున్న వాళ్ళు లేకపోతే అవన్నీ అమ్మేవాళ్ళు ఎట్లయితే పెట్టుకుంటారో అన్ని ఉన్నాయి ఏంటి? అంటే అవి చాలా చాలా వేరియస్ రిట్రీట్స్ లో
మీ చర్చ్ మెంబర్స్ మా చర్చ్ మెంబర్స్ అందులో పార్టిసిపేట్ చేసి అందులో గెలుచుకున్నటువంటి ప్రైజెస్ అవన్నీ కూడా ఏం 200 ఉంటాయి కదా సార్, ఈజీగా దాటేస్తాయి. అంటే ఎన్ని సంవత్సరాల్లో గెలుచుకున్నారు ఇదంతా? ఒక 5-6 ఏళ్ళ? అదే అంటున్నా, గత 20 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా. సో నేను సంపాదించింది ఏదంటే స్టార్టింగ్ లో గెలుచుకున్న వాళ్ళంతా పెళ్లిళ్ళు అయిపోయి వెళ్ళిపోయి ఉంటారు కదా, కొంతమందికి అయ్యి వెళ్ళారు. ఒక్క అమ్మాయి అనుకుంటా ఉంది, మొదట ఫస్ట్ టీమ్ లో ఉన్న అమ్మాయి ఇప్పటికే ఉంది. అంటే పెళ్లి అవ్వలేదు అమ్మాయి, అమ్మాయికి ఇంకా పెళ్లి అవ్వలేదు. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు, కానీ కొంతమంది పెళ్లి చేసుకున్నారు, కొంతమంది మధ్యలో వచ్చారు. వెళ్ళిపోయిన వాళ్ళు పలకరిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు పలకరిస్తుంటారు. సో నేను సంపాదించిన ఆస్తి ఏమైనా ఉందనంటే ఇంకా అవే నా ఆస్తి. అంటే అందులో దానికి కూడా యాక్చువల్లీ నేను ఐ షుడ్ థ్యాంక్ యునైటెడ్ క్రైస్ట్ చర్చ్ అండి. ఎందుకనంటే నన్ను 2001 నుంచి 2003, 2004 వరకు కీబోర్డ్ అది నేర్చుకుందామని, మాకు ఇక్కడ చర్చ్లో ఇన్స్ట్రుమెంట్స్ అవి ఏమి లేవు, మాది చిన్న చర్చ్ కదా, డాడీ అప్పుడు ఏదో నడిపించేవారు, మేమే ఏదో డ్రమ్స్ డాడీ వాయించేవారు అంతే. సో కీబోర్డ్ అది నేర్చుకుందామని ఎన్ఏడి చర్చ్ అని, ఎన్ఏడి కొత్త రోడ్ అని, అక్కడ క్రైస్ట్ చర్చ్ ఒక చర్చ్ ఉందండి, అక్కడికి నేను క్వైర్ మెంబర్కి వెళ్ళేవాడిని. అక్కడ వాళ్ళు నన్ను చాలా ప్రేమతో రిసీవ్ చేసుకొని, అంటే యాక్చువల్గా పెద్ద చర్చెస్లో ఎవరో బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళని పెద్ద పట్టించుకోరు, అక్కడ పాస్టర్ గారి పిల్లలకి లేకపోతే అక్కడ ఆ సంఘ పెద్దల పిల్లలకి వాళ్ళకి ప్రాధాన్యతలు ఎక్కువ ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళు అలాంటి తారతమ్యం ఏం చూపించకుండా నన్ను చాలా ప్రేమతో నన్ను ప్రేమించి ఆదరించి వాళ్ళలో సభ్యునిగా కలుపుకొని ఇలా రిట్రీట్స్ అని అవుతున్నప్పుడు తీసుకెళ్ళేవారు నన్ను కూడా. అప్పుడు నాకు ఆ రిట్రీట్ కల్చర్ అంటే తెలియదు. సో అప్పట్లో ఆ సురేంద్ర అన్నాన్ని, ఆయన ఆ యూత్ ప్రెసిడెంట్, శామ్యూల్ ఆనంద్ గారిని కీబోర్డ్ ప్లేయర్, సో ఇట్లా వీళ్ళందరూ కూడా అప్పుడు మమ్మల్ని బాగా ప్రేమించేవారు, ఇలా తీసుకెళ్ళేవారు. వాళ్ళు వెనకాతలు వెళ్ళినప్పుడు అక్కడికి వదిలేసరికి చాలా మంది చాలా సంఘాల నుంచి మాలాంటి యవనస్తులు అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసేవారు. అక్కడ వాక్యం ఉంటుంది కొంతసేపు, తర్వాత ఏమో ఇలా కాంపిటీషన్స్ ఉంటాయి, సింగింగ్ కాంపిటీషన్, గ్రూప్ సోలో సింగింగ్, గ్రూప్ సింగింగ్, బైబిల్ క్విజ్, ఎలక్యూషన్ అని. సో ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. సో ఆ తర్వాత అక్కడ నాకు పరిచయం అయిన తర్వాత అక్కడ నుంచి నేను ఇంకా వచ్చేసి ఇక్కడ మా చర్చిలో ఉన్నటువంటి సండే స్కూల్ పిల్లలందరికీ నేను ఇంక యూత్ మీటింగ్ స్టార్ట్ చేశాను. యూత్ మీటింగ్ స్టార్ట్ చేసి ఆ యూత్ పిల్లలందరినీ అలా రిట్రీట్స్ తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాను. తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఇలా బైబిల్ క్విజ్ అని ముందుగా చెప్తారు, పలానా దగ్గర రిట్రీట్ ఉంటుందని ప్రోగ్రామ్ వస్తుంది, ఆ బైబిల్ క్విజ్కి మా వాళ్ళందరినీ చదివించడం, తీసుకెళ్ళడం. స్టార్టింగ్లో ఎలక్యూషన్ నేనే మాట్లాడేవాడిని. ఎలక్యూషన్ అంటే అక్కడ టాపిక్ ఇస్తారు, అక్కడే అనౌన్స్ చేస్తారు, అనౌన్స్ చేసిన 10 నిమిషాల్లో స్టార్ట్ చేసేస్తారు, మాట్లాడాలి ఆ ఇచ్చిన టాపిక్ మీద. సో అలాగా మాట్లాడడం స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ అయింది మా జర్నీ. దేవుని మహాకృపను బట్టి అప్పట్లో ఆ రోజుల్లోనే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఇట్లా ప్రైజ్ రాకుండా ఎప్పుడు రాలేదు అన్నకి, ఏదో ప్రైజ్ వచ్చేది. సో అట్లా ఇంకా మేము పిల్లలందరినీ ఇంకా అలా కంటిన్యూ చేస్తూ ఈ 20 సంవత్సరాలుగా సంపాదించుకుందంతా ఆ పిల్లల జీవితాల్లో. అంటే దాంట్లో ఇంకొక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇప్పుడు ఈ పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ లిటరేట్స్ కాదండి, ఇలిటరేట్స్ అందరూ కూడా. వాళ్ళ పేరెంట్స్ ఎవరు చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు, అందరు నిరక్షరాస్యులు. వీళ్ళే ఇంకా గట్టిగా చెప్పాలంటే వాళ్ళ కమ్యూనిటీలో, వాళ్ళ జాతిలో వీళ్ళే ఫస్ట్ లిటరేట్స్ అనమాట. మొదట అక్షరాలు నేర్చుకున్న వీళ్ళే. అలాంటి అంటే ఇప్పుడు తెలివైన వాళ్ళ కుటుంబం నుంచి పుట్టిన వాళ్ళు కొంచెం తెలివితేటలు ఉంటాయి, తల్లిదండ్రులు ఏదో చెప్పుకుంటూ నేర్పించుకుంటారు కదా. సో అలాంటి వారితో, తెలివైన వాళ్ళు, చదువుకున్న బాగా హై ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళ పిల్లలతో కలిసి వీళ్ళు కూర్చొని కాంపీట్ అయ్యి వాళ్ళతో పోటీ పడి వీళ్ళు ఫస్ట్ ప్రైజ్ సాధిస్తున్నారు. సో అది ఇంకొంచెం ఎక్కువ తృప్తినిచ్చింది. సో అట్లా ఇది జరుగుతుంది. మీరు ఇందాక ఉన్నట్లు కొద్ది మంది ఉన్నారు ఇప్పటివరకు, కొద్దిమంది మధ్య మధ్యలో పెళ్లి చేసుకున్నారు, కొంతమంది ఎంత చెప్తున్నా సరే వయసులో రాకముందే ఈ బాల్య వివాహాలే చేసుకుని వెళ్ళిపోతుంటారు. వాటిని ఆపడానికి మాత్రం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం అప్పటి నుంచి. నా ఫైనల్ ప్రశ్న, క్రైస్తవ సమాజానికి, మతోన్మాదులకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి క్లుప్తంగా? క్రైస్తవ సమాజ బాగు కోసం, సమాజ క్షేమం కోసం, అందరూ బాగుండాలనే ఒక నినాదంతో మీరు ఏం మెసేజ్ ఇస్తారు కుల మతాలకు అతీతంగా? ముందు సాటి మనిషిని మనిషిగా ప్రేమించండి.
సొసైటీ అంటేనే సమాజం అంటేనే మనుషులతో కూడుకున్నది. మన పక్కన ఉన్నవాడు హిందువో ముస్లిమో అని చూడకుండా పక్కన ఉన్నవాడు మనిషా కాదని చూడండి. మనం అడవిలో లేము, కులాలు కాదు, కులాలు అసలు కులం అనేదే లేదు కదా, కులం అనే కాన్సెప్టే లేదు. ఇప్పుడు ఎవరికైనా మనిషి రూపురేఖలు అన్ని ఒకటే కదా, అవయవ నిర్మాణం ఒకటే, లోపల రక్తం ఒకటే కదా. సో కులము మతము ఏది కాదు చూడాల్సింది, అవతల వాడు మనిషా కాదా, మనం మనిషితో ఉన్నామా లేదా, అది ఇంపార్టెంట్. సో జీవిస్తున్నప్పుడు, సమాజంలో జీవిస్తున్నప్పుడు ఒక సాటి మనిషిని మనిషిగా ప్రేమించగలగాలి. అంతేగాని నా కులపోడు లేకపోతే నా మతమోడు అని చూసుకొని వెళ్తా కూర్చుంటానంటే అది క్రైస్తవ్యానికి పనికిరాదు. యాజ్ ఎ క్రిస్టియన్ మన పొరుగు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని మనం ప్రేమించగలగాలి. వాళ్ళు ఏం చేస్తున్నారన్నా సరే మనం వాళ్ళని ప్రేమించగలగాలి, వాళ్ళు సహించగలగాలి. అప్పుడే మనం ఒక మంచి సత్సంబంధాన్ని కలిగి ఉండగలం. అవును, రైట్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ అండి. అంటే నేను ఎంత కాంట్రవర్షియల్ గా మాట్లాడదామని ట్రై చేసినా కూడా మీరు నమ్ముకున్న సిద్ధాంతం మీదే, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని తిట్టకుండా, ఎవరిని విమర్శలు కూడా మీరు చాలా కూల్గా చేశారు. అంటే నేను చాలా మందితో పాస్టర్స్తో చేశాను, అందరూ టంగ్ స్లిప్ అయ్యారు ఎక్కడో చోట. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు మనసును నొప్పించకుండా, మీ గ్రంథాలను దూషించే మతోన్మాదులు కూడా బాగుండాలని ఒక కాన్సెప్ట్ మీరు ఏదైతే ఉన్నదో నాకు నచ్చిందండి. అంతేకాకుండా రాధా మనోహర్ దాస్ ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, అది చాలా నచ్చింది. అదే thumbnail కూడా అదే పెడతా, నిజమైన క్రీస్తు సైనికుడు రాధా మనోహర్ దాస్ అని చెప్పి అదే పెడతాను. చూద్దాం, ఈ వీడియోని ప్రజలు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా డిఫరెంట్ గా వచ్చింది నాకు, చాలా కొత్తగా. ఎందుకంటే ఇంటర్వ్యూ అంటే సహజంగా నా ఇంటర్వ్యూస్ అంటే నేను కొంచెం రూడ్ బిహేవియర్ ఉంటుంది నాది. అంటే రూడ్ బిహేవియర్ అంటే ప్రశ్నలు నిజాలను బయటకు రాబట్టడం కోసం నా ప్రశ్నల్లో కొంచెం ఘాటుతనం కనపడుతుంది. సో నేను అది కొన్నిసార్లు మిమ్మల్ని అడిగినా కూడా మీ శైలిలో మీరు ఆన్సర్స్ ఇచ్చారు. చాలా ధన్యవాదాలు పాస్టర్ గారు. ఇట్లాగా మీరు అనుకున్నట్టుగా ప్రతి ఒక్కరు బాగుండాలి, కులాలకు మతాలకు అతీతంగా అందరూ బాగుండాలని ఒక కాన్సెప్ట్తోనే నేను కూడా ప్రయాణం చేస్తున్నాను. మీరు కూడా అదే కాన్సెప్ట్తో ఉన్నారు. సో ఇలా ఉంటే కుల మతాలు గొడవలు ఉండవు, అంతే కదా. కొంతమంది పాస్టర్స్ తెలిసి తెలియక బోధనలో మరి ట్రైనింగ్ సరిగా లేక ఆ బోధనల వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. వాటిని ఖండించాల్సింది నేనైతే ఖండిస్తున్నా, నేనైతే ఎక్కడ తగ్గేది ఉండదు. తప్పు చేసిన వాళ్ళని ఖండించాలి. నేను కూడా ఏ వీడియో మాట్లాడినా, ఏదైనా వీడియో చేసినా కూడా నేను తప్పు మాట్లాడితే నన్ను నా తప్పు ఇది అని కామెంట్ పెట్టండి, ఖండించండి అని చెప్తా. ఎందుకంటే అప్పుడే కదా తెలిసేది. అల్టిమేట్ గా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా ప్రజలే అల్టిమేట్ గా జడ్జెస్, అంతే. అందుకే నా ఛానల్ పేరు కూడా అవర్ పీపుల్ కోర్ట్ అని పెట్టా. మీరు నేను ఆ పీపుల్ కోర్ట్ లో కూర్చోవటం, నేనేం మాట్లాడినా ప్రజలే కామెంట్ రూపంలో డిసైడ్ చేసేస్తారు, ఒరే యాంకర్ నువ్వు ఇట్లా మాట్లాడవు కరెక్ట్ కాదురా అని, లేదా ఏం పాస్టర్ నువ్వు ఏం చదువుకున్నావు అని ఇట్లా వాళ్ళే పెడతారు. సో ఫైనల్ గా జడ్జెస్ ఆర్ పీపుల్స్, ప్రజలు. అదే నా ఛానల్ నేమ్ కూడా. థ్యాంక్ యూ అయ్య గారు, థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, ఇది పాస్టర్ ఇస్సాక్ శామ్యూయల్ గారితో చాలా మంచి ఇంటర్వ్యూ వచ్చింది. ఆయన రాధా మనోహర్ దాస్ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో తన మాటల గారడీతో జనాలను ఇబ్బంది పెడుతున్నటువంటి రాధా మనోహర్ దాస్ కి ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. చూద్దాం ఈ ఇంటర్వ్యూ ఎలా వెళ్తుందో, ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో. సో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.